వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి 30x45 సైజులో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు సీసీ రోడ్ ఉంటుంది. ఈ హౌస్కి మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉంది, అంటే లైన్ ఉంది. కనెక్షన్ కొన్న వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మంచిగా పార్కింగ్ ఏరియా వదిలి హాల్ మంచి స్పేసెస్తో, కిచెన్ 2 బెడ్రూమ్స్ కూడా మంచి స్పేసెస్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతో కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి గురుకుల్ స్కూల్ ఏదైతే ఉందో గురుకుల్ స్కూల్కి దగ్గర అయితే ఉంటుంది. దినదేవరపాడు వెళ్ళడానికి ఒక 100 ఫీట్ రోడ్ ఉంది కదా, అటు ఆ 100 ఫీట్ రోడ్ వైపు అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మీకు నేను ఫాస్ట్గా ఈ హౌస్ ఒక వీడియో కంప్లీట్గా చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా ఈ హౌస్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. ఎలివేషన్ వచ్చేసి ఇలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సీసీ రోడ్ అనమాట. మీకు చెప్పాను కదా హౌస్ ముందు సీసీ రోడ్ ఉంటుందని. అండ్ మనకి నాలాస్ కూడా ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. సో ఈ హౌస్కి బోర్ లేదండి, మున్సిపల్ వాటర్ అయితే ఉంటుంది ఆల్టర్నేట్ డేస్లో. మనకి అక్కడ అలా సంపు ఉంది కదా, సంపు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బోర్ అనేది ఆప్షనల్. మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉందనుకోండి, మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉండొచ్చు, బోర్ అయితే ఆప్షనల్గా వేయించుకోవడం లేదు. ఇది వచ్చి సంపు. అండ్ మనకి ఇది ఏదైతే చూస్తున్నారో హౌస్కి చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది. కంపౌండ్ వాల్కి హౌస్ కనెక్ట్ కాకుండా గోడ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సీలింగ్కి WPC ఫోమ్ సీలింగ్తో ఇలా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ ముందు ఎలివేషన్కి వచ్చేసి ఇలాగా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. హౌస్కి చుట్టూతా ఇలా కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్, మనకి పార్కింగ్ ఏరియా కూడా మంచిగా అయితే ఉంది. సో మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి హాల్ లుక్ ఎంట్రన్స్ అనమాట. మనకి హాల్లోకి ఎంట్రీ కానీ ఇది వచ్చేసి గుడ్ లుకింగ్ POP డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో, అలాగే నార్త్ ఫేస్కి కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి గుడ్ లుకింగ్ టైల్స్తో ఈ హౌస్లో ఫ్లోరింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నారో వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అనమాట. సో టీవీ యూనిట్ ఏరియా బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేస్తూ కబోర్డ్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ మనకి మీరు POP చూడండి, POP కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అండ్ క్లాసిక్ ప్రొఫైల్ లైటింగ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ లైట్స్ ఫ్లికర్ అవుతాయి, అది వీడియో టేకింగ్ వల్ల అవుతాయి కానీ ప్రాబ్లం వల్ల కాదు. సో అదనమాట. అండ్ సో మీకు చూడండి కిచెన్ కూడా మంచి స్పేసెస్గా అయితే పూజ రూమ్ డిజైన్ చేశారనమాట. అక్కడ అలాగా పూజ రూమ్కి కిచెన్ మధ్య గ్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఒకటి కిచెన్ మధ్యలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో షింక్ ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారు. మనకి పూజ రూమ్కి దానికి గ్యాప్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ మీరు థింగ్స్ పెట్టుకున్నా ఇక్కడ మీరు కుకింగ్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇది ఏదైతే ఉన్నాయో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కింద మీరు కబోర్డ్ చేసుకోవడానికి అనుగుణంగా మనకైతే ఇలా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ లాగా అయితే ఉపయోగపడుతుంది. వాష్రూమ్ అయితే కాదు, స్టోర్ రూమ్ అని. అండ్ మీరు ఇక్కడ చూడండి ఈ కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో టీవీ యూనిట్ మనకి ఇదంతా హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం అలా ముందుకు వచ్చేసినామంటే 2 బెడ్రూమ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో కామన్ టాయిలెట్ అనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసేయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు POP ఎక్కువ లేకుండా రీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో POP అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫ్స్ అయితే మీకు ఎక్కువగా ఇలా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉంటాయి అనమాట. సో వీటికి కబోర్డ్స్ వేయించుకున్నాను అనుకోండి ఇంకా గ్రాండ్గా అయితే ఉంటాయి. అండ్ అక్కడ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఒక వాల్కి ఇలాగ డిఫరెంట్ థీమ్. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఇది ఏదైతే చూస్తున్నారో అటాచ్ వాష్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఈ యొక్క అటాచ్ వాష్రూమ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సేమ్ కిడ్స్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ కలర్ పెయింటింగ్ అండ్ క్లాసిక్ గుడ్ లుకింగ్ POP. ఎక్కువ హడావిడి లేకుండా POPని అయితే సింపుల్గా డిజైన్ చేసేయడం జరిగింది అనమాట. ఇలా కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఉంటాయి. అలాగే మనకి ప్రతి బెడ్రూమ్లో ఇలాగా AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసినారా, ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ ఓవర్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ హౌస్ వీడియో చూసారు కదండి, మనకి 30x45 సైజులో 3 సెంట్స్లో ఉంటుంది. హౌస్కి 4 తుక్కుల కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. సో మంచి స్పేసెస్ బెడ్రూమ్స్ అండ్ హాల్ కిచెన్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి. సో రేట్ అవి డిస్కస్ చేయడానికి ఒక చిన్న మాట అండి. నేను ఈ మధ్య చాలా వీడియోస్లో చెప్పాను, కొనే వాళ్ళు అయితేనే రండి అని చెప్పి ప్రతిదానికి చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే మీరు కొనడానికి అయితే రండి అని చెప్పి అంటున్నాను కదా, అది కొందరికి వేరే విధంగా అర్థమవుతుంది.
సార్ నేను ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 2 years పైన అవుతుందండి. సో నేను చాలా కస్టమర్స్ని చూశాను. అంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏజెంట్లా ఉంటారు. మన దగ్గరికి ఎలా వస్తారంటే నేను కొంటాను, నాకు 2 ఇండ్లు కావాలా, నాకు 3 ఇండ్లు కావాలా, నాకు బామర్ది కావాలా, నా బావకు కావాలా, అందరికి కావాలా అని చెప్పి. అంటే నేను అన్ని ఫేస్ చేశాను 2 yearsలో. ఐ సీన్ లాట్ ఆఫ్ ఫేక్ పీపుల్స్ హూ ఆర్ కమింగ్ ఫర్ నోయింగ్ ద అడ్రసెస్. వాళ్ళు ఓన్లీ హౌస్ యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి మాత్రమే వస్తారనమాట. సో నేనేమంటానంటే అది ఇదంతా ఓపెన్ మార్కెట్, ఏ హౌస్ని ఎవరైనా మార్కెటింగ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు. సో నా దగ్గరికి ఏంటంటే నేను చెప్పే వర్షన్ ఏంటంటే, సో మీరు కొనే ఉద్దేశం ఉంటుంది. మీకు నేను ఒక 10 ఇండ్లు చూపిస్తాను, 10 ఇండ్లు చూపిస్తాను. 10 ఇండ్లలో మీకు ఒక ఇల్లు నచ్చితే మీరు కొంటారు. సో ఇప్పుడు మీరు ట్రూ బయర్. అంటే నేను 10 ఇండ్లు చూపించిన తర్వాత కూడా మీరు కొనరు అంటే నచ్చితేనే కొంటారు, అది వేరే విషయం అనుకోండి. సో కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటాను. ఎందుకు ఇది నేను మెన్షన్ చేస్తున్నానంటే, మొన్న ఒక కస్టమరు మనం ఇలాగే హౌసెస్ వీడియోస్ పెడతాం కదా, డైరెక్ట్ వెళ్ళి ఓనర్ని కలిశాడు. సో ఇప్పుడు చెప్పండి, అలాంటి పీపుల్స్ ఉంటారు కదా. నేను అందుకని నేనేమంటున్నానంటే, సో ఇఫ్ యూఆర్ ఎ జెన్యున్ బయర్, ట్రూ బయర్, నేను ఊకే నాకు టైం పాస్ కోసం నేను వీడియోస్ తీయడం లేదు కదండి. చూడండి వీడియో తీసేంత చెమట పడుతుందో. సో ప్రతి ఎఫర్ట్ ఉంటుంది అనమాట. ఈ ఇండ్లు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, నార్మల్ టైంలో తిరగాలి. సో ప్రతిదాని ఎఫర్ట్, నా ఎఫర్ట్ అని ఉంటుంది. ఇప్పుడు తిరిగి 4-5 సార్లు తిరిగి ప్రతిదీ చేస్తారనమాట. సో అది నేను ఏమంటానంటే, కొనే ఉద్దేశం ఉందంటే రండి. నేను ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో గంట వీడియో అవుతుంది ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో ఐ సీన్ కస్టమర్. ఎందుకంటే కస్టమర్ని మనం వస్తున్నప్పుడు జడ్జ్ చేయలేం. అందుకే నేను ఏమంటానంటే, సో మీరు కొనాలనుకుంటే రండి సార్ అని చెప్పి ఒక మాట చెప్తాను. అర్థమవుద్ది అనుకుంటున్నాను అందరికీ. సో అదనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు కొనడానికి వస్తే నేను మంచిగా మీకు హౌస్ చూపించి నచ్చిందంటే మంచిగా నెగోషియబుల్ ఇప్పిస్తాను. మీకు చెప్పాను కదా నేను ఇందాక 10 ఇండ్లు చూపిస్తానని. 10 ఇండ్లలో మీకు 2 ఇండ్లు నచ్చినాయి అనుకోండి, లేదు 3 ఇండ్లు నచ్చినాయి, 3 రేటు మాట్లాడదాం. 3 మీకు యాడ్ తక్కువకి వస్తుందని తీసుకోండి. దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని, నేను ప్రతిసారి చెప్తూ ఉంటే మీకు బోరింగ్గా అనిపిస్తుంది. అది మీకు చెప్పాలని నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే నా వీడియో చూసిన కస్టమర్ డైరెక్ట్ వెళ్ళినాడండి. సో దానికోసమని నేను మీకు రిపీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదో కమిషన్ కోసం కదా నేను చేసేది తిరిగి. హోప్ యూ నో బెటర్ దెన్ మీ మార్కెట్లో ఎలా మనుషులు ఉంటారో. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ హౌస్ గురించి చెప్పాలంటే చెప్పాను 30x45 సైజు, తూర్పు ఫేసింగ్ హౌస్. హౌస్ ముందు సీసీ రోడ్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది, సంపు ప్రొవైడ్ చేశారు. బోర్ అయితే లేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బోర్ అయితే లేదు, సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ డేస్లో మున్సిపల్ వాటర్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ సో వాస్తు ప్రకారం అన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడమే జరిగింది. పిఓపి ఉంది, టీవీ యూనిట్కి ఇలా డిజైన్ చేశారనమాట. బెడ్రూమ్స్లో కబోర్డ్స్ లేవు, కిచెన్లో కబోర్డ్స్ లేవు. కొన్న వాళ్ళు కబోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. మంచి ఏరియా, చుట్టుపక్కల మంచిగా ఇండ్లు ఉంటాయి. మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్కి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చిందంటే రేటు మాట్లాడదాం, మీకు నచ్చిందంటేనే రేటు మాట్లాడదాం. మీకు నచ్చిందంటేనే మీరు కొనండి, నేను మంచిగా నెగోషియబుల్ ఇప్పించి మీకు ఇప్పిస్తాను. ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారండి. 75 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సెల్కి వచ్చేసింది. సో ఒకసారి రండి, మీకు వర్త్ రేట్ అనేది దాని గురించి మీకు డైరెక్ట్ వచ్చినప్పుడు ప్రతి చుట్టుపక్కల హౌసెస్ సేల్ అయింటాయి కదా, అవి చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక్కున్నా కూడా మీకైతే నేను చెప్పేది ట్రూగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి లోన్ కూడా వస్తుంది. సో మనకి అప్రూవల్ తీసుకుని జరిగిందనమాట, లోన్ కూడా వస్తుంది. అండ్ చుట్టుపక్కల మంచిగా హౌసెస్ ఉంటాయి. రోడ్ వస్తుంది ఒకటి, 100 feet రోడ్, గురుకుల్ స్కూల్ కూడా దగ్గర అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే నా గురించి రెఫర్ చేయండి, నా ఛానల్ని రెఫర్ చేయండి. అలాగే అమ్మాలనుకుంటున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లాట్స్, పొలాలు, ఇల్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ నేను మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేయిస్తాను. అయిన తర్వాత కమిషన్ అయితే ఉంటుంది. సో ఇది అయితే కామన్ వర్డ్. నేను కమిషన్ తీసుకున్నాను మళ్ళీ ఫ్రీగా అయితే సర్వీస్ అయితే చేయను. దట్ ఈస్ ఎందుకంటే దిస్ ఈస్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. ఇది నేను ఫుల్ టైమ్ జాబ్ లాగా అయితే చేస్తున్నాను. ఓకే, సో మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.